2025 ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు చూసుకుందాం. కుంభరాశి వారికి జన్మశని దోషం ఈ మాసం ఉగాది నుంచి తొలగిపోయింది. ఇక ఈ నెలలో ప్రారంభం నుంచి కూడా కుంభరాశి వారికి ప్రయాణాలతో ప్రారంభమవుతుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. రెండో ఇంట్లోకి శనేశ్వరుని యొక్క మార్పు కుంభరాశి వారికి కొంత అస్థిరత్వంగా ప్రయాణాలు చేయటం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలకు అవకాశాలు దక్కుతూ ఉంటాయి. చేసే పనిలో కొంత అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి పనిలో కూడా కుంభరాశి వారు మీ కష్టాన్ని, మీ ఆత్మస్థైర్యాన్ని నమ్ముకుని ముందుకెళ్ళి విజయం సాధించుకుంటారు. రెండో ఇంట్లో 6 గ్రహాల ప్రభావం ఉండటం వల్ల కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతం కన్నా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి కొన్ని నిర్ణయాలు మీ మనసుకి అసంతృప్తిని కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా ప్రతి వ్యవహారంలో మీరు చక్కటి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక కార్మికులు, కర్షకులకు, వ్యవసాయదారులకు మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు కలిగే మాసంగా చెప్పుకోవచ్చు. ఇక ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, ఫైనాన్షియల్ షేర్ మార్కెట్స్లో ఉండేటువంటి వారికి కూడా కొంత రెండో ఇంట్లో 5 గ్రహాల ప్రభావంతో ఏప్రిల్ మాసంలో మొదటి 2 వారాలు వదిలేసినట్టయితే తర్వాత 2 వారాలు అంటే 15 రోజుల తర్వాత 16వ తారీఖు నుంచి అలా ఏప్రిల్ నెలలో అన్ని సానుకూలంగా మెరుగుపడతాయి. అంటే మొదటి 2 వారాలు కుంభరాశి వారు కాస్త ఇబ్బందికరమైన మాసంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ప్రయత్నంలో కాస్త అనిశ్చిత వాతావరణం, ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం ఉంటుంది. అయినప్పటికీ కూడా చివరి 2 వారాల్లో విజయం సాధించుకుంటారు కుంభరాశి వారు. ఉద్యోగ విషయాల్లో వ్యవహార మార్పులు, ఉద్యోగంలో అవకాశాలు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు, ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి, దైవబలం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం అహోరాత్రులు శ్రమించి కుంభరాశి వారు మీ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. ఇక ఏప్రిల్ నెల మొత్తం కూడా కుంభరాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు కలిగే మాసంగా చెప్పుకోవచ్చు. అంటే ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ పరంగా, క్రీడాపరంగా, కళారంగాల్లో, వ్యవసాయ రంగాల్లో కూడా శ్రమ ఎక్కువగా, ఫలితాలు తక్కువగా కనిపిస్తాయి. ఫలితం తక్కువగా ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు మధ్యమ ఫలితాలతో ఏప్రిల్ నెలలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ మాసంలో మీరు చేయదగినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే ఏలినాడు శని ప్రభావంలో ఉన్న కుంభరాశి వారు నెలలో 4 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకోండి. పిప్పలాదకృత కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోండి. నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఐరన్, ఆయిల్, ఇనుము, స్పెక్యులేషన్స్, కోర్టు విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి. కోర్టు విషయాల్లో కూడా కొంత ఆలస్యమైనప్పుడు విజయం సాధించుకుంటారు. కుంభరాశి వారికి ముఖ్యంగా వివాహాది ప్రయత్నాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇంకా విశేష ఫలితాలు పొందడం కోసం అర్ధాష్టమ గురువు యొక్క ప్రభావంతో ప్రతి గురువారం కూడా లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. కుంభరాశి వారికి చక్కటి విశేష ఫలితాలు లాభించేటువంటి మాసంగా